వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్ కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. మల్కాజ్గిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్తో కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు నీషా రాణిగా గుర్తించారు. నిందితుడు అరుణ్ గతంలో అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్న కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్పై విడుదలైనట్లు సమాచారం. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అరుణ్ ఆమె సొంత చెల్లెలైన నీషా రాణిని 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అతడు అదే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం మల్కాజ్గిరి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాకు ఏం తెలియదు, నేను అలాగుంటా. వాళ్ళు ఇద్దరు మొగలు ఆ ఇంట్లో ఉంటారు. ఇక ఏమనుకుర్రో ఏమైందో నాకేం తెలియదు. పొద్దుగల ఆ పిల్ల మబ్బుల అత్తమ్మ అన్నది అనగానే నేను పోయే వరకలా శుభం లెక్క ఉన్నది అంతే. ఇంక నాకు తెలియదు, ఏం తెలియదు నాకు. వాళ్ళు ఏమనుకున్నది కూడా తెలియదు. వాళ్ళు అక్క చెల్లెకి ఇట్లా సొంతం అక్క చెల్లండి. ఆయన ఎప్పటి నుంచి ప్రేమించుకున్నా నాకు తెలియదు. కానీ నేను పెళ్లి చేసుకొచ్చిన గుట్ట మీద 5 ఏళ్ళ. అంతకుముందు వాళ్ళు హాస్టల్ ఉంచిండంటే ఏమేమో చేసుకున్నారు నాకు తెలియదు బిడ్డ. వీళ్ళిద్దరు మొగలు ఏం చేసుకున్నారు నాకు తెలియదు. నా ఎంట ఊరికే పడితే నేను 5 ఏళ్ళ గుట్ట మీద చేసుకొచ్చిన. నేనే పిల్లలు కాలే. మొదట ఆమెకు కూడా ఒక పిల్ల 11వ తరగతి చదివేసి చచ్చిపోయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గోడ కూలి. ఇప్పుడు ఈడ పిల్లగాడు ఏ తండ్రి కొడుకులు ఏమనుకుంటారో పోరండి ఇంట్లో లేడు. ఇప్పుడు పిల్లగాడు కూడా వెళ్ళిపోయాడు. పిల్లగాడు పోయి కూడా 3 నెలలు అవుతుంది. ఎట్లా చంపిండ నేను ఎందుకు చూసినా. నేను గిన్నెలం తాగు నా రూమ్ 4:30 అయ్యింది అంతే. అంత లోపలనే అయ్యింది. ఎవడు ఈయననా? ఆయన అప్పుడు ఆయన ఉన్నప్పుడు చిట్టీలు పెట్టుకునే. ఇప్పుడు ఫైనాన్సులు ఇస్తాడు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తుండో నాకు తెలియదు. నాకు చెప్పాడు, నాకు తెలియదు. ఒక్కడే కొడుకు, ఆ ఒక్కడికొక్కడు. నాకు తెలియదు. తుపాకి కూడా నేను చూడలేను. అంబర్పేటలో దొరికినప్పుడు తెలుసా మీకు? అది ఇంట్లో చెప్పారు కదా, నాకు తెలియదు. అక్కడికెళ్ళి అక్కడనే పోయింది, నాకు తెలియదు. గిన్నెలనే చూసి ఇక నాకంటే నేను ఆయన ముందుగా పెళ్లి అయ్యే 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి అలాగున్నా. ఆయన అప్పటి నుంచి అలాగనే. అయ్యా ఏం కింద 4 రూములు కట్టిన నేనే, నా మొగుడు కట్టిండు. ఒక్క దాంట్లో నేనుంటా, 3 వాళ్ళు ఉంటారు. ఆ మీద ఆయన ఒకటి కట్టుకున్నాడు అంతే. ఈరోజు మార్నింగ్ 5:30, 6 o'clockలో
మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్ మా పెట్రోల్ కారు రీచ్ అయింది. ఆ కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఈవెంట్స్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైర్ తోటి ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. ఫుల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడితే అత్తమ్మ అన్నట్టు ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో చెక్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ వెపన్ ఉన్నందుకు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అందులో ఒక 1 month వరకు జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. ఈ వెపన్ ఎక్కడ వచ్చింది, ఎందుకు చంపాడు అనే రీజన్ అతను అరెస్ట్ చేసిన తర్వాత క్లియర్గా మళ్ళీ మీడియాకు చెప్పడం జరుగుతుంది. దీని వెనుక ఇంకెవరు ఉన్నారా అనేది కూడా అరెస్ట్ ఆఫ్ ద అక్యూడే విల్ ఇన్ఫార్మ్. మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఆమెకు ఎటువంటి నోటీస్ లేకుండా ఏ కేసులోనూ హాజరు కాకుండా తనపై అసలు కేసు ఉందనే విషయమే తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఈ కేసు గురించి పేర్కొనలేదు. ఈ విషయాన్ని ఆసరగా చేసుకుని భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే ఎన్నికల నామినేషన్ల స్క్రూటీని ఆమె నామినేషన్ను తిరస్కరించింది. గాంధేయవాదిగా చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్. ఒక సుశిక్తురాలైన కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ఎస్యుఐ నాయకురాలిగా ఎదిగిన ఆమె నామినేషన్ను తిరస్కరించడం తీవ్రమైన రాజకీయ అప్రజాస్వామ్య చర్య. మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. తను ఎటువంటి కేసు హాజరు కాకుండా, నోటీసు లేకుండా, తనపై కేసున్న అంశం కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసును మెన్షన్ చేయలేదనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఎన్నికల నామినేషన్ స్క్రూటినీ చేసినారు. గాంధేయవాదిగా చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యం అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్న మహిళలంటే గౌరవం, మహిళల కొరకు రిజర్వేషన్లు తెస్తాం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మీరు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకురాలుగా ఎదిగినటువంటి ఒక గాంధేయవాది నామినేషన్ తిరస్కరించారంటే ఎంత రాజకీయ అప్రజాస్వామ్యమో గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది దురదృష్టకరం. వెంటనే న్యాయస్థానాలు మేల్కొని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నామినేషన్ను తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఈ రాజకీయ క్రీడలో నిరంకుశత్వంగా వివరిస్తున్న బీజేపీ తీరు అటు బెంగాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఏ క్రూరత్వం అయితే చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని. రాజస్థాన్లోని బోధ్పూర్ ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 39 ఏళ్ల కిరాణా వ్యాపారి ప్యాంట్ జోబులో ఉన్న మొబైల్ ఫోన్ హఠాత్తుగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతని తొడభాగం, చేతివేళ్లు తీవ్రంగా కాలిపోయాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో మొబైల్ పేలిన వెంటనే దుకాణమంతా తీవ్రమైన పొగతో నిండిపోవడం కనిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. गोपाल वापस हो गए मर गया आग लग गया गोपाल हो गई रूह खा गया मदद में तो है मदद में
ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ప్రాంతానికి చెందిన నీషా బాను 27 సంవత్సరాలు రెండో కాన్పు సమయం రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఉప్పల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా నాగరాజు, పైలట్ ఉపేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గర్భిణిని ఆసుపత్రికి తరలించడం ప్రారంభించారు. అయితే మార్గ మధ్యలో పురిటి నొప్పులు తీవ్రం కావడంతో డాక్టర్ల సూచనలతో అంబులెన్స్ లోని ప్రసవం నిర్వహించారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో నిషాబాను పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం తల్లి శిశువును సురక్షితంగా ఉప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో చాకచక్యంగా స్పందించి సురక్షిత ప్రసవం జరిపిన ఉప్పల్ 108 అంబులెన్స్ సిబ్బంది నాగరాజు, ఉపేందర్ల సేవలను కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసించారు. వారి సమయస్ఫూర్తి కారణంగా తల్లి బిడ్డలు సురక్షితంగా ఉండడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రశాంతి హిల్స్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తాగునీటి సమస్యపై నిరసన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 59వ డివిజన్ ప్రశాంతి హిల్స్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నివాసితులు తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని వాపోయారు. ఒకే బోర్వెల్ పై ఆధారపడుతున్న కాలనీలో మోటార్ కాలిపోవడంతో వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో HMWS వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. వెంటనే నల్లా కనెక్షన్లు మంజూరు చేసి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆడోళ్ళకి చెప్పిర్రా మీకు నీళ్ళు వస్తలేవు ఏసారి చెప్పిర్రు వరంగల్లో చేనేత కార్మికుల ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వ టెండర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేనేత కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్ష 4వ రోజుకు చేరుకుంది. జీవో నెంబర్ 1ని యథావిధిగా అమలు చేయాలని, టెండర్ విధానాన్ని రద్దు చేసి టెస్కో ద్వారా నేరుగా చేనేత సహకార సంఘాలకు పన్నులు అప్పగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు పద్మశాలి నాయకులు, యువజన సంఘాల మహిళలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. ఒక 5 లక్షల రూపాయలు ఇప్పుడు అది 50 నేనే కాబట్టి మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. మరి ఆ రోజు తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా పునఃప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మీపార్వతి గారు. మరి ఈరోజు చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది చేనేత వృత్తిని నమ్ముకొని ఆర్థికంగా కష్టాలు పడుతూ మనం బట్టి అడగాల్సిన అవసరం ఉంది. అడగకపోతే మాత్రం ఎక్కువ తెలియదు. ఎందుకంటే మనకి బడ్జెట్ కావాలి, మనకి కూలీ రేట్లు పెరగాలి, మనకు పూర్తి స్థాయిలో పని కావాలి, కల్పించాలని మనం అడగని ఎవరు ముందుకు రాలి. వరంగల్ జిల్లాలోని చేనేత కార్మికులు గత 4 రోజులుగా టెండర్ ప్రక్రియ నుంచి బెడ్షీట్, కార్పెట్ను తొలగించి 20 రకాల వస్తువులకే టెండర్ పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కొండలక్ష్మణ్ బాబూజీ విగ్రహం దగ్గర శాంతియుత ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండు. దీన్ని మా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా యొక్క కార్పెట్లు, బెడ్షీట్లకు అనుబంధంగా ఉన్న మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారికి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి విన్నవించి కొండా సురేఖ గారు ఈ 4 మంత్రులతో కలిసి
రేపు ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉంది. ఇక్కడ ఏమైతే మనం 4 రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినమో 1,00,000 పీసులే కొందామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన టెస్కో వాళ్లకు ఈ రోజు చేనేత కార్మికుల దగ్గర ఎన్ని అయితే కార్పెట్లు బెడ్షీట్లు ఉన్నాయో అవన్నీ ఖరీదు చేయమని చెప్పి పొద్దున ఫోన్ల ద్వారా ఆదేశాలు రావడం జరిగింది. మనము పోరాటం చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మన పక్షాన్నే ఉన్నది. వేం నరేందర్ రెడ్డి గారు చేనేత కార్మికుల పొట్టగొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. టెండర్లో వచ్చిన దానికంటే 50-100 కూలి మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ ఇచ్చి మీ దగ్గర కొంటామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అలుగు వర్షిణి అనే చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా సవ్యచాచి ఘోష అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళ అతి ఉత్సాహంతో ఈ చేనేత కార్మికుల పొట్టగొట్టే విధానానికి శ్రీకారం చుట్టిల్లు. నేను అనుకుంటా వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ తొత్తులుగానే ఉన్నారా, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చడానికి ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని గ్రహించి వాళ్ళను మీ సీఎంఓ నుంచి తొలగించాలి. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు పెట్టి నిన్నగాక మొన్న దాదాపుగా 90 కోట్ల రూపాయలు ఇచ్చి మొగ్గనేసే కార్మికులకు 4,500, పట్టుడు చుట్టే కార్మికులకు 1,500 రూపాయలు ఇచ్చి మంచి చేస్తా ఉంటే కొంతమంది అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని గ్రహించి ఈ చేనేత కార్మికులందరినీ గనక మనం ఆదుకోకపోతే పద్మశాలి సమాజమే మనకు దూరం అయ్యే విధంగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసి చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్ల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.